నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. భారత క్రికెట్ లో సంచలనంగా మారిన 15 ఏళ్ల యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ అంతర్జాతీయ ఆరంగేట్రానికి సిద్ధమవుతున్న వేళ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఐర్లాండ్ లో కొనసాగుతున్న సామాజిక అల్లర్లు ఇప్పుడు భారత్ ఐర్లాండ్ టీ20 సిరీస్ పైనే నీడ వేశాయి. దీంతో వైభవ్ తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడే అవకాశాలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఐర్లాండ్ లో ఏం జరుగుతోంది? బీసీసీఐ ఆందోళన చెందుతోందా? ఇప్పుడు చూద్దాం. ఐపీఎల్లో అద్భుత ప్రదర్శనతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన వైభవ్ సూర్యవంశీ ఇటీవలే భారత టీ20 జట్టులో చోటు సంపాదించాడు. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనలకు ఎంపికైన అతడు భారత పురుషుల జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డు సృష్టించాడు. ఈ నెల చివర్లో భారత్ ఐర్లాండ్తో రెండో టీ20 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వైభవ్ కు ఇదే తొలి అంతర్జాతీయ అవకాశం కావచ్చని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ప్రస్తుతం ఐర్లాండ్ లో నెలకొన్న సామాజిక ఉద్రిక్తతలు ఆ సిరీస్ నిర్వహణపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. బెల్ఫాస్ట్ ప్రాంతంలో చోటు చేసుకున్న అల్లర్ల కారణంగా ఇప్పటికే కొన్ని దేశీయ క్రికెట్ పోటీలు రద్దయ్యాయి. ఇంటర్ ప్రొవిన్షియల్ టీ20 ఫెస్టివల్ ను నిలిపివేశారు. అలాగే మరికొన్ని దేశీయ టోర్నీల నిర్వహణపై కూడా క్రికెట్ ఐర్లాండ్ సమీక్ష చేపట్టింది. ఈ పరిస్థితులను క్రికెట్ ఐర్లాండ్ స్థానిక అధికారులు అలాగే బీసీసీఐ నిశితంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. పరిస్థితి మరింత దిగజారితే భారత్ ఐర్లాండ్ సిరీస్ షెడ్యూల్లో మార్పులు లేదా ఇతర ప్రత్యామ్నాయాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి. అయితే ఇప్పటి వరకు సిరీస్ రద్దుపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. భద్రతా పరిస్థితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని క్రికెట్ ఐర్లాండ్ స్పష్టం చేసింది. మరోవైపు వైభవ్ ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ఇండియా ఏ త్రైపాక్షిక సిరీస్ లో ఆడుతున్నాడు. ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ A5 22 బంతుల్లో 44 పరుగులు చేసి మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఇప్పుడు క్రికెట్ అభిమానులందరి దృష్టి ఒకే విషయంపై ఉంది. ఐర్లాండ్ పరిస్థితి చక్కబడుతుందా? వైభవ్ సూర్యవంశీ కలలు డెబ్యూ అనుకున్నట్లుగానే జరుగుతుందా, లేక మరికొంతకాలం వేచి చూడాల్సి వస్తుందా? సమాధానం రానున్న రోజుల్లో తెలుస్తుంది.